ఉత్తరప్రదేశ్లో సాంబాల్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, అక్కడున్న ముస్లింలకి ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడికి ప్రయాణమైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే, ఈ బీజేపీ పార్టీదే. అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ, యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా, ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు. వాళ్ళ ఉనికే అది, వాళ్ళ ఐడెంటిటీయే అది. మళ్ళీ నిరూపణ అయ్యింది. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబబేనా? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు. దేనికని? ఏమిటి మీ భయం? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది, అవుట్ సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి? బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి. బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సీరియస్గా ఖండిస్తుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది. ఇక రాష్ట్రంలో జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 months అయిపోయింది. మీ సూపర్ 6 ఎక్కడా? 6 months అయిపోయింది. సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు.
రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే 20 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలు ఉంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని అమలు కాలేదు. కనీసం ఎప్పుడు ఇస్తారు? స్కూళ్ళు మొదలయ్యాయి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు, అయినా మీరు మాత్రం చెల్లించలేదు. ఇక 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు. మహాశక్తియా దీని పేరు? అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఏది మీరు ఇచ్చే 1,500కే నెలకి? పోనీ అదైనా ఇచ్చారా? మొదలు పెట్టారా? పెట్టే ఉద్దేశం ఉందా? 6 నెలలు గడిచే పోయాయి. ఇంకొకటి 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. వచ్చే 6 నెలల్లో ఇంకా 2 సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది. బస్సు, ఉచిత బస్సు మహిళలకి. ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే, అన్ని పథకాల కంటే సూపర్ 6లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు. మహిళలకు సంబంధించిన విషయం, వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం, పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం. కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం. కానీ చంద్రబాబు గారికి 6 నెలలు దాటినా కూడా అమలు చేత కావటం లేదు. మరి చంద్రబాబు గారు 6 నెలలు గడుస్తుంది, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి ప్రజలకు ఈ 6 నెలల్లో, ఈ 6 మంత్స్లో, ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల FBI, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ, అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. కేవలం మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు కాబట్టి
మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹1.99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని ఛార్జెస్
₹99 అని ఆ ప్రైస్కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. ఒకప్పుడు ₹10 ఉన్న ఛార్జెస్ ఇప్పుడు ₹99కే పడిపోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఆ ₹99 కాస్త 50 పైసలకే పడిపోతుందేమో, రూపాయికే పడిపోతుందేమో. ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా? ప్రజలు మాత్రం ₹2.49 కట్టాల్సిందేనా? ఎందుకు కట్టాలి? మరి ఇదేమైనా డీల్ పట్టిన పీడ? జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు చేసుకున్న పవర్ డీల్స్ని క్యాన్సిల్ చేసేశారు. అసలు లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోకూడదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన 25 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ డీల్ ఎందుకు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ బేసిస్ మీద చంద్రబాబు గారు డీల్స్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియదు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే ఏ డీల్లోనైనా ఒక అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉంటే ఆ డీల్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. మరి ఈ డీల్లో ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది, అవినీతి డబ్బు చేతులు మారింది అని FBI చెప్తుంది. FBI చెప్పకముందు మీకు కూడా తెలుసు కదండి. మీ మంత్రి గారే పయ్యావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా. ఇది చాలా పెద్ద కుంభకోణం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అప్పుడు అంతంత గట్టిగా అరిచారు. మరి ఈ డీల్ని ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు? అవినీతి జరిగిందని మీకు తెలుసు. మీకు తెలియడమే కాకుండా FBI వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు. మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ని మీరు క్యాన్సిల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం.